అనంతపురం జిల్లాలోని కేఎస్ఎన్ కళాశాలలో విద్యార్థులపై ఎలుకల దాడి ఘటనపై ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. దీంతో కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాధితులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మొత్తం కళాశాల ఆవరణ, వసతి గృహం చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. ఒకే రూమ్లో 20 మంది వరకు ఉన్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో పట్టపగలే మహిళా దొంగలు కలకలం సృష్టించారు. వారపు సంతలో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చిన వృద్ధురాలు సరోజమ్మపై బంగారు గొలుసు మాయం చేసి కిలాడి మహిళ పరారైంది. మత్తుమందు చెల్లి వృద్ధురాలి మెడలో నుంచి 34 గ్రాముల బంగారు చైను లాక్కెళ్లిన మహిళ చోరీ. చైన్ను లాగేశారని బాధితురాలు మొరపెట్టుకుంది. దీంతో వృద్ధురాలు సరోజమ్మ పోలీసులను ఆశ్రయించింది. నిర్మల్ జిల్లాలోని దేగాం వద్ద లారీ బోల్తా కొట్టింది. జొన్నల లోడ్లో వెళ్తున్న లారీ లోకేశ్వరం మూలమల్పు వద్ద రోడ్డు కృంగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డు మధ్యలో లారీ కృంగి ఆగిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. అర్ధరాత్రి రైల్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. అనంతపురం జిల్లా గుత్తి రైల్వే జంక్షన్ ఔటర్ నుంచి తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్ప్రెస్ లో దొంగలు కలకలం సృష్టించారు. ప్రయాణికులను బెదిరించి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై గుత్తి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని జీఆర్పీ పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఔటర్ రైళ్లలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు పోలీసులు సమాచారం అందించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మేమ్నా అర్బన్ మార్కెట్ ను ప్రారంభించారు. మున్సిపల్ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్మూలించడానికి అర్బన్ మార్కెట్ ను నిర్వహించారు. స్వయం సహాయక బృందాల ద్వారా వస్తువులకు మార్కెట్ కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. డ్వాక్రా మహిళలు తయారు చేసిన హ్యాండ్లూమ్స్, స్నాక్స్ బ్యాగులు ఈ మార్కెట్ ద్వారా విక్రయించబడతాయి. అర్బన్ మార్కెట్ మహిళలకు ఒక వరం లాంటిదని, తాము తయారు చేసిన వస్తువులను అమ్ముకునే సౌకర్యం కల్పించడం ఒక బృహత్తర కార్యక్రమమని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గుల్లెలమోదలో మే 2న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న క్షిపణి పరీక్షా కేంద్రం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్షిపణి పరీక్షా కేంద్రాన్ని డిఆర్డీఓ సమీర్ శర్మతో కలిసి కలెక్టర్ బాలాజీ పరిశీలించారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ప్రాజెక్టు మేనేజర్, జిల్లా కలెక్టర్ కలిసి చర్చించారు. ప్రారంభోత్సవ సమయంలో ఉన్నతాధికారుల ఆదేశానుసారం గ్రామస్తులను, రెవెన్యూ అధికారులను అనుమతించనున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. మద్యం మత్తులో కత్తితో దాడికి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా వవ్వేరు గ్రామంలో చోటు చేసుకుంది. చెన్నకేశవ స్వామి ఆలయంలో వాచ్మెన్ గా పనిచేస్తున్న సీనయ్యపై అదే గ్రామానికి చెందిన రఘురెడ్డి కత్తితో దాడి చేశారు. ఆలయం నుంచి బయటకు వస్తున్న సీనయ్యపై మద్యం సేవించి కత్తితో పొడిచారు. దీంతో గమనించిన స్థానికులు గాయపడిన సీనయ్యను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట సిపిఐ పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. ఆపరేషన్ ఖగార్ను వెంటనే నిలిపివేయాలంటూ పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. బడా కార్పొరేట్ సంస్థలకు ఖనిజ వనరులను అప్పచెప్పేందుకు కొనసాగిస్తున్న చర్యను ఆపివేయాలన్నారు. ఆపరేషన్ పేరిట ఆదివాసుల నిర్మూలనే లక్ష్యంగా చేశారని జిల్లా కార్యదర్శి ఐలయ్య తెలిపారు. ప్రజాస్వామిక రాజ్యాంగ అమలు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో జిల్లాలోని ప్రజలందరూ భాగస్వాములు కావాలని పంచాయతీ అధికారి అరుణశ్రీ కోరారు. తడి చెత్తను, పొడి చెత్తను వేర్వేరుగా ప్రజల నుండి సేకరించి సంపద కేంద్రాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు సహకరించాలన్నారు. పలువురు పారిశుద్ధ కార్మికులతో చెత్త సేకరించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పద స్థితిలో యువకుడు ఆత్మహత్యకు చేసుకున్న ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. సత్తెనపల్లి రైల్వే క్వార్టర్స్ లో రైల్వే ఉద్యోగి షేక్ మస్తాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న మస్తాన్ తెల్లవారుజామున గొంతు, మణికట్టు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగం నుండి రిటైర్మెంట్ కాబోతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ద్వారా మృతదేహాన్ని పరిశీలించారు. కరీంనగర్ జిల్లాలో రైతు వేదికలో భూభారతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులకు భూములకు సంబంధించిన పట్టాలపై
చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ భూభారతి చట్టాన్ని తెలుసుకోవడం ద్వారా మన భూములను మనమే రక్షించుకున్న వాళ్ళమవుతామన్నారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి ద్వారా ఏర్పడిన ఎన్నో సమస్యలకు పరిష్కారం ఈ భూభారతి ద్వారా చేసుకోవచ్చన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించవద్దని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సచివాలయ సిబ్బందికి సూచించారు. దరఖాస్తులను సకాలంలో పరిష్కారం చేసి వారికి జవాబుదారీతనంతో నిధులు నిర్వహించాలన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల అమలులో ఎటువంటి నిష్పక్షపాతం లేకుండా అర్హులకు లబ్ధి జరిగే విధంగా కృషి చేయాలని తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన ఘటన నిజామాబాద్ జిల్లా తగ్గేలిలో చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఈతవనంలో నిప్పు రాజుకుంది. గమనించిన స్థానికులు గ్రామంలోని గౌడన్నలకు విషయాన్ని తెలియజేశారు. హుటాహుటిన చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 5,000 ఈత చెట్లు నేలమట్టం అయ్యాయని గౌడన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని అధికారులను, స్థానిక ఎమ్మెల్యేను గౌడన్న కుటుంబాలు వేడుకున్నాయి. ఏలూరు జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. జగ్గారెడ్డిగూడెం జాతీయ రహదారిపై చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. సోదాల్లో కారు, టాటా ఏసీలో గంజాయిని గుర్తించినట్లు సిఐ కృష్ణబాబు తెలిపారు. గంజాయితో పాటు కారు, టాటా ఏసీ వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొడవలూరు మండలం నార్త్ రాజపాలెం జాతీయ రహదారిపై లారీని వెనక నుండి బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బోగుల మండలం రామస్వామి పాలెంకు చెందిన ప్రవీణ్, ఇబ్రహీంపట్నంకు చెందిన మన్మూర్లు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిఐ సుధాకర్ రెడ్డి మృతదేహాలను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.